ఒక చిన్న పట్టణంలో రాహుల్ అనే అబ్బాయి ఉండేవాడు. రాహుల్ చాలా సాధారణ కుటుంబానికి చెందినవాడు. అతని నాన్న చిన్న ఉద్యోగం చేసేవాడు. అమ్మ ఇంట్లోనే ఉండి రాహుల్ను చాలా ప్రేమగా చూసుకునేది. రాహుల్ రోజు స్కూల్కి వెళ్ళి చదువులో బాగా ప్రయత్నించేవాడు. కానీ అతనికి కావలసిన అన్ని వస్తువులు దొరకవు. కొన్నిసార్లు తన స్నేహితుల దగ్గర నుంచి బొమ్మలు, మంచి బ్యాగులు చూసి అతనికి కొంచెం బాధగా అనిపించింది. ఒకరోజు స్కూల్ అయిపోయిన తర్వాత రాహుల్ ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు రోడ్డు పక్కన ఒక పర్సు పడిపోయి ఉండడం అతని కంట పడింది. రాహుల్ ఆ పర్సు తీసుకుని చూశాడు. దాంట్లో డబ్బు, ఏటీఎం కార్డ్, ఐడి కార్డు ఉన్నాయి. అతని మనసు ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది. ఇంత డబ్బు ఉంటే నేను కొత్త షూస్ కొనుక్కోవచ్చు, నా అమ్మకి మంచి చీర కొనుక్కోవచ్చు అని అతని మనసులో అనిపించింది. అదే సమయంలో అతని మనసులో ఇంకొక ఆలోచన వచ్చింది. ఈ పర్సు ఎవరు కోల్పోయారో, వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో అని అనిపించింది. రాహుల్ చాలా గందరగోళంగా అనిపించింది. ఇంటికి వెళ్ళి కూడా ఆ పర్సు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అమ్మ గమనించింది. ఏమైంది రాహుల్, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని అడిగింది. రాహుల్ అన్ని నిజం చెప్పాడు. పర్సు దొరికింది, తన మనసులో జరుగుతున్న ఆలోచనలు కూడా చెప్పాడు. అమ్మ చిరునవ్వుతో చెప్పింది, బిడ్డా, డబ్బు మనకి ఆనందం ఇస్తుంది, కానీ నిజాయితీ మనకు గౌరవం ఇస్తుంది. నువ్వు సరైనది ఏదో తెలుసుకో. ఆ మాటలు రాహుల్ మనసులో బాగా నిల్చుండిపోయాయి. మరుసటి రోజు రాహుల్ ఐడి కార్డ్ అడ్రస్ చూసి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. అది ఒక వృద్ధుడు. ఆయన చాలా ఆందోళనలో ఉన్నాడు. పర్సు పోయిందని తెలిసి నిద్ర కూడా పడలేదట. రాహుల్ పర్సు ఇచ్చాడు. ఇది మీ పర్సేనా అంకుల్ అని అడిగాడు. వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. ఆయన కళ్ళల్లో ఆనందంతో నీళ్లు వచ్చాయి. నాన్న, నువ్వు చాలా మంచి పని చేశావు. ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు అరుదు అని చెప్పాడు. ఆయన రాహుల్కి చిన్న బహుమతి ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ రాహుల్ వినయంగా చెప్పాడు, అవసరం లేదు అంకుల్, ఇది నా బాధ్యత. ఆ వృద్ధుడు రాహుల్ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్పాడు. నాన్నకు ఎంతో గర్వంగా అనిపించింది. అమ్మ కళ్ళలో ఆనందం కనిపించింది. ఆ రోజు నుంచి రాహుల్కి స్కూల్లో, ఇంట్లో అందరి దగ్గర గౌరవం పొందాడు. రాహుల్కి అర్థం చేసుకున్నాడు, డబ్బు కంటే నిజాయితీ చాలా విలువైందని. నైతిక బోధ: నిజాయితీ మనకు గౌరవాన్ని, శాంతిని ఇస్తుంది.